మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. రోజు కూర చేస్తానా, కానీ మా వారి డైలాగ్ కారప్పొడి లేదా, నెయ్యి కారప్పొడి ఉంటే బాగుండేది అని. పల్లీ కారప్పొడి, కరివేపాకు కారప్పొడి, మునగాకు కారప్పొడి, కందిపప్పు కారప్పొడి, ఇట్లా ఏదో ఒకటి ఉండాల్సిందేనండి కారప్పొడి. అయిపోయిందంటే ఈ కారప్పొడి చేయడానికి 2 రోజులన్నా గ్యాప్ ఇస్తారేమో అనుకుంటా. అబ్బే కారప్పొడి చేయవా అంటారు. వీటి మాట అటే, అడగటం వారు అడుగుతారు కానీ అన్నంలోకైనా ఇడ్లీలోకైనా నెయ్యి వేసుకొని కారప్పొడిలో తింటామంటే నాకు కూడా బాగానే ఇష్టం అండి. ఇక కందిపప్పు కారప్పొడి చేశాను. ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కందిపప్పు వేసి సన్నటి సెగ మీద ఎర్రగా వేయించుకోవాలి. వాటిలోనే జీలకర్ర, ధనియాలు కూడా వేసి వేయించాలన్నాను కదా అని షాప్ నుంచి తెచ్చింది డైరెక్ట్గా వేయించకుండా, కందిపప్పుని ఎక్కువగా నాననీయకుండా తొందరగా కడిగేసి ఎండబెట్టేసి అప్పుడు వేయించండి కందిపప్పు జీలకర్ర, ధనియాలు వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో కొద్దిగా కరివేపాకు మంచిగా వేయించి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక కడాయిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి గలగలలాడేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ముందు వేయించిన మిరపకాయలని మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కందిపప్పు, కరివేపాకు, రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేసేయాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10-12 సుమారు వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడిచ్చామనుకోండి, కందిపప్పు కారప్పొడి రెడీ అయిపోయినట్టే. ఇడ్లీకైనా అన్నంకైనా ఈ కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, కడుపు నిండా తిన్నా సరే నేలక దీని టేస్ట్కి ఇంకా తినాలి అనిపిస్తుంది. కమ్మని కందిపప్పు కారప్పొడి చూశారు కదా, లైక్ కొట్టకుండా వెళ్తారా? కొడతారు కదూ.